క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసము, ప్రార్థన ఇవి రెండు ఉన్నటువంటి వారికి సమస్తము సాధ్యమే. ప్రార్థన, విశ్వాసము ఇవి రెండు కూడా క్రైస్తవులకి రెండు ఆయుధాలు లాంటివి. మనలో ఉన్న భయాన్ని తొలగించి, మనలో ఉన్న ఆందోళనను తొలగించి, మనల్ని దేవుని కొరకై ఆత్మీయంగా దేనినైనా కానీ సాధించగలిగేటట్లుగా చేసేటటువంటి గొప్ప ఆత్మీయ ఆయుధాలు ప్రియులారా ప్రార్థన, విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి సౌత్ అమెరికాలో అమెజాన్ అడవులు, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవులు, అక్కడికి పెద్దవాళ్ళు వెళ్ళాలంటేనే భయపడిపోతారు. అక్కడ క్రూర మృగాలు, పాకేటటువంటి జంతువులు, అక్కడ పెరిగేటటువంటి కొన్ని మొక్కలు, కొన్ని చోట్ల దొరికేటటువంటి నీరు, ఇవన్నీ కూడా మానవుని యొక్క ప్రాణాన్ని క్షణాల్లో తీసివేయగలవు. కానీ ప్రియులారా, ఒక 11 నెలల చిన్న పసిపాప, అదేవిధంగా 15 సంవత్సరాల లోపు ఉన్న 3 పిల్లలు 40 దినాల పాటు ఈ అమెజాన్ అడవుల్లో నడిచి చివరికి వారి గమ్యాన్ని చేరుకోగలిగారు. ఏది వాళ్ళని నడిపించింది అంటే వాళ్ళ అమ్మ చెప్పినటువంటి ఒకే ఒక మాట, చనిపోతూ చెప్పిన మాట, బిడ్డలారా మీరు ఏదో రకంగా ఈ అడవి నుండి బయటపడాలి, పడతారు అని వారికి ధైర్యాన్ని ఇచ్చి ఆ తల్లి చనిపోయింది. అయితే అసలు ఏం జరిగింది ఈ సంఘటనలో అంటే, ఒక తల్లి తన 4 పిల్లలతోటి, వాళ్ళలో ఆ 11 నెలల పసిపాప కూడా ఉంది, తన 4 చిన్న పిల్లలతోటి ఆ యొక్క అమెజాన్ అడవుల అందాలను చూపించడానికి తీసుకొని వెళ్ళింది చిన్న విమానంలో. దానిలో ఎవరెవరు ఉన్నారు అంటే పైలట్, విమానం నడిపే వ్యక్తి, మరియు ఒక గైడ్, చూపించేటటువంటి వ్యక్తి, తల్లి మరియు ఈ యొక్క 4 పిల్లలు. అయితే ఆ యొక్క ప్రయాణంలో ఆ చిన్న విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఆ ప్రమాదంలో అక్కడికక్కడే పైలట్, గైడ్ ఇద్దరు కూడా చనిపోయారు. తల్లి బ్రతికే ఉంది, పిల్లలు కూడా బ్రతికే ఉన్నారు. కానీ తల్లికి విపరీతమైన దెబ్బలు తగిలాయి. ఆ భయంకరమైన అమెజాన్ అడవిలో మధ్యలో వాళ్ళు పడిపోయారు. ఇంకేముంది, అందరూ అనుకున్నారు విమానంలో ఉన్న వారందరూ కూడా చనిపోయారు అనుకున్నారు. ఆ తల్లి ఆ చివరి కొస ప్రాణంతో ఉన్నప్పుడు తన పిల్లలతో చెప్పినటువంటి ఒకే ఒక మాట, బిడ్డలారా మీరు ఏదో ఒక రకంగా ఈ అడవిని దాటి బయటపడాలి, బ్రతకాలంటే మీరు బ్రతకాలి అని బలంగా చెప్పి ఆ తల్లి మరణించింది. ఇక చివరిగా తమ తల్లి చెప్పినటువంటి మాటల మీద విశ్వాసముతో, నమ్మకముతో ఆ చిన్న పిల్లలు, 11 నెలల పసిపాప మరియు మిగిలిన 3 పిల్లలు కూడా, ఆ 4 కూడా చివరికి బయటపడ్డారు. ఇక రక్షణ బృందాలు గాలిస్తూ ఉండగా చివరికి ఆ పిల్లలను బయటకి తేగలిగారు. నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఆ పిల్లలని అడిగినప్పుడు, ఎలా మీరు బయటపడ్డారు, పెద్దవాళ్ళకి కూడా అసాధ్యం కదా, 40 దినాల పాటు ఈ అడవిలో ఈ క్రూర మృగాల మధ్యలో ఉండి ఎలా మీరు బయటపడగలిగారు అంటే, ఏడ్చుకుంటూ వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట, అమ్మ చనిపోయింది అని ఆ రక్షణ బృందాలకు చెప్పి, తరువాత వాళ్ళు అన్నది ఏమిటి అంటే, అమ్మ మాలో నూరిపోసిన విశ్వాసమే మమ్మల్ని బ్రతికించింది అని వారు చెప్పగలిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషంలో మనకి ఇహలోక సంబంధమైన తల్లి కంటే, తండ్రి కంటే కూడా మన పరలోక సంబంధమైన తండ్రి విశ్వాసముతో జీవించండి, నమ్మకముతో బ్రతకండి, ప్రార్థనా జీవితాన్ని జీవించండి అని నేర్పిస్తుంది. ఇదిగో
ఇహలోకం అనే అమెజాన్ అడవి నుండి, క్రూర మృగాలు ఉండే ఈ అడవి నుండి, విష సర్పాలు ఉండే ఈ లోకం అనే అడవి నుండి మీరు కూడా బయటపడాలి అనే సందేశాన్ని యేసు ప్రభు ఈరోజు మనకి ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషాన్ని మనం 2 భాగాలుగా చూడొచ్చు. మొదటి భాగం ఏమిటి అంటే యేసు ప్రభు నీటి మీద నడవడం, ఒక మహా గొప్ప అద్భుతం. రెండవది పేతురు గారిని కూడా నీటి మీద నడవమని ఆజ్ఞాపించడం, విశ్వాసముతో నడవమని ఆజ్ఞాపించడం. మొదటి భాగము ప్రార్థన ప్రాముఖ్యతను తెలియజేస్తే, రెండవ భాగము విశ్వాసానికి ఉండవలసిన ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5,000 మందికి ఆహారాన్ని పంచిన తర్వాత యేసు ప్రభు శిష్యులని ఆ దరికి చేరమని చెప్పి ఆయన ప్రార్థన చేసుకోవడం కోసమై వెళ్ళాడు. ప్రభువు తన జీవితంలో ప్రార్థన అంటే తన శ్వాసగా బ్రతికాడు. ఆయన ఒక అద్భుతాన్ని చేయడానికి ముందు, అద్భుతాన్ని చేసిన తర్వాత తప్పనిసరిగా ప్రార్థన చేసి, నీకు నాకు కూడా క్రైస్తవ జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో ప్రార్థన యొక్క ప్రాధాన్యతని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, స్వయంగా దేవుని కుమారుడే ప్రార్థన చేసి కార్యాలు చేశాడు, ప్రార్థన చేసి అద్భుతాలు చేశాడు, ప్రార్థన చేసి పనులు ప్రారంభించాడు, ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడ్డాడు. నీవు నేను ఏ విధంగా ఉండాలి? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. క్రీస్తు ప్రభు యొక్క ఆదర్శాన్ని, సుమాతృకను అనుసరించి స్వీకరించి మనము కూడా ప్రార్థనని మనం శ్వాసగా స్వీకరించాలి. క్రీస్తు ప్రభు ప్రార్థనా శక్తితో నీటి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. క్రైస్తవులమైన మనము ప్రియులారా, ఇదిగో ఈ ప్రార్థన అనే శక్తి మనతో ఉంటే, ఇహలోకం అనే ఈ సముద్రంలో, ఈ అలల సుడిగుండంలో, ఈ శ్రమల సుడిగుండంలో, ఈ బాధల సుడిగుండంలో మనం కూడా పైన నడిచి వెళ్ళగలం. ప్రార్థన మనకి గొప్ప ఆయుధంగా మారగలగాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవ భాగానికి వస్తే, పేతురు గారు అన్ని విషయాల్లో కూడా ముందుంటారు ప్రియులారా. కాబట్టి నీటి మీద నడిచి రావడానికి నాకు ఆజ్ఞ ఇమ్ము అని ప్రభువుని అడిగాడు. వెంటనే ప్రభు నడిచి రమ్మన్నాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే పేతురు గారు కూడా నడవగలిగాడు, నడిచాడు నీటి మీద. అయితే కొద్ది దూరం నడిచిన తర్వాత పెనుగాలికి భయపడ్డాడు. అప్పుడు నీటిలో మునుగుతూ, ప్రభువా నన్ను రక్షింపుము అని పెద్దగా కేకలు వేశాడు. వెంటనే ప్రభు చెయ్యి చాచి తన చెయ్యిని పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా పేతురులాగా ప్రభువుని వేడుకోవాలి. దేవా, ఇదిగో నీ మాట మీద మేము కూడా నీటి మీద నడిచే శక్తిని మాకు ఇవ్వయా అని వేడుకోవాలి. నీటి మీద నడవడం అంటే మన ఊర్లో ఉన్న చెరువు మీద నడిచి రావడం గురించి నేను మాట్లాడడం లేదు. ఏమిటి అంటే ఇహలోకం అనే ఈ సముద్రంలో, శ్రమలు అనే ఈ సముద్రంలో, కష్టాలు, బాధలు, సవాళ్ళు లేదా జీవితం అనే సముద్రంలో నడవడానికి ప్రభువుని మనకి శక్తిని ఇవ్వమని మనం అడగాలి. ప్రభువుని మనం వేడుకోవాలి. అయ్యా ప్రభువా, నన్ను కూడా ఈ సముద్రంలో నా చెయ్యిని పట్టుకొని నడిపించయ్యా అని వేడుకోవాలి. కాబట్టి శ్రమలు, కష్టాలు, బాధలు, సవాళ్ళు లేదా జీవితం అనే ఈ సముద్రంలో నడవడానికి కావలసినంత శక్తిని ఆ ప్రభువుని ఇవ్వమని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ఆమెన్.